గాడ్సే మహాత్మా గాంధీని చంపారు. మహాత్మా గాంధీని వారే, గాడ్సేని కూడా వారే హైజాక్ చేస్తారు. సుభాష్ చంద్రబోస్ ఎవరు? నీ సిద్ధాంతం ఆ రోజుల్లో ఈ దేశం కోసం స్వాతంత్రం లేదు. సుభాష్ చంద్రబోస్ని హైజాక్ చేస్తారు, భగత్ సింగ్ని హైజాక్ చేస్తారు, వివేకానందని హైజాక్ చేస్తారు. అదేవిధంగా అనేక అంశాలను ఇవాళ సాగర్ ఐదమ్మ హైజాక్ చేస్తారు, దుడ్డి కొమరయ్య హైజాక్ చేస్తారు. సాయం కూడా ఏ పోరాటంలో పాల్గొన్న అబద్ధమైన ప్రతి ఒక్కరిని మీరే స్వాధీనం చేసుకుంటారు, హైజాక్ చేస్తారు. అంటే విరుద్ధం, ఉదాహరణకి విరుద్ధం. గాడ్సే నీవాడే, గాంధీ నీవాడే, పటేల్ నిన్ను నిషేధించిన పటేల్ నీవాడే, లేకపోతే ఆ పటేల్కి సంబంధించినటువంటి ఇతరు నీవాడు. ఎవరు తప్పితే ఈ దేశంలో అందరూ నీవాళ్ళే. ఇది వాళ్ళ సిద్ధాంతం, 100 ఏళ్ల సిద్ధాంతం. అది ఆ సిద్ధాంతం నడుస్తుంది కొంతకాలం, కానీ చరమాంకం వారికి అటువంటి సిద్ధాంతాలు వినబడవు. సృష్టి ఉన్నంతకాలం అసలు సిద్ధాంతం ఉండదు. సృష్టి ఉన్నంతకాలం ఉండే సిద్ధాంతం ఏమిటంటే అంటే అది ఒక కమ్యూనిజం మాత్రమే. చివరికి ఉంటుంది ఆ సిద్ధాంతం. దానికి మరణం లేదు, ఆ కమ్యూనిజానికి మరణం లేదు. నీ ఒంట్లో రక్తం ఉన్నంతకాలం ఆ ఎరుపు అలా ఉంటూనే ఉంటుంది. ఈ జనం మనిషి బతుకున్నంత కాలం ఆ మనిషి కోసం కమ్యూనిజం ఉంటుంది. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేస్తుంది. 100 ఏళ్ల ఆ పార్టీకి మనందరం వారసులుగా, మన పెద్దలు నిర్మించిన మన పార్టీకి మనందరం వాళ్ళ వారసులుగా, వాళ్ళ బిడ్డలుగా ఉన్నందుకు అందరం గుండెల నిండా సంతృప్తితో, సంతోషంగా, ఆనందంగా వాళ్ళ వారసులుగా ఉన్నందుకు